థ్యాంక్ యూ సో మచ్. మస్తున్నా. వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో నేనున్నా, నాతోనైతే కెమెరా వెనకాల సోను ఉన్నాడు. ఇక్కడికి వెళ్తానము, సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూసే ఉంటారు. మేము వెళ్తున్నాం శ్రీలీల గారిని కలవడానికి. ఇక్కడైతే మన ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే శ్రీలీల గారు ఇనాగ్రేషన్ వస్తున్నారు. మేమిద్దరైతే కలిసి శ్రీలీల గారిని కలవడానికి వెళ్తున్నాం. మేమిద్దరం అయితే శ్రీవల్లకని కలవడానికి పోయినాం. तू मेरा लवर लवर तू मेरा కాశీముఖ కాశీనాయి ఓ కాశీముఖనా కాశీముఖలో బొచ్చడు సార్ సిద్ధి ఇవ్వడం ఛాయ్ అయినా అవునా? కిసక్ పాడలేదు కిసక్ స్టేజ్ మొత్తం షేక్ అవ్వాలి. ఒక్కసారి వీళ్ళందరి కోసం కమ్ ఆన్ ఎవ్రీబడీ క్లాప్స్. వైరల్ అయ్యారు చెప్పేటప్పుడు స్టోర్ అయితే చాలా పెద్ద అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. చక్రి మీ ఆవిడకి ఏం తీసుకెళ్తున్నారు చందు గారు? మీ ఆవిడకి ఏం తీసుకెళ్తున్నారు ఇంటికి? ఆర్ఎస్ బ్రదర్స్ లో ఫస్ట్ ఎవరితో షాపింగ్ చేస్తారో యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా 10 మందితో చేస్తాడు, మనోడు ఒక్కరితో చేయడు. నేను చందు కూడా చేస్తా అన్నాడు. అండ్ ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తాము. అండ్ మీరు కూడా చేయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. 1000 రూపాయలకు 5 సెట్లు కూడా ఉన్నాయి. 1000 రూపాయలకు 5 సెట్లు ఉన్నాయి. ఒక్కసారి అరుపులు కేకలు. ఎక్కడ అమెరికాలో ఉండి కర్ణాటకలో పెరిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా ద వన్ అండ్ ఓన్లీ లెట్స్ జనరేషన్ వెల్కమ్ సరే నాయిస్ స్టార్ శ్రీలీల గారు. కన్నడ దిస్ మూవీ తో కెరీర్ స్టార్ట్ చేసి హియర్ ఇన్ వరంగల్ సైమా అవార్డ్ గెలుచుకున్నటువంటి
థ్యాంక్ యూ సో మచ్. నేను భగవంత్ కేసరి తర్వాత ఇప్పుడే రావడం అండ్ ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చాను అనిపించింది. సో ఐ సీ యూ వెరీ సూన్. అందరికీ RS Brothers 15th స్టోర్ ఓపెన్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మొత్తం కలెక్షన్స్ ఇక్కడ అబ్బాయిలందరికీ బట్టలు ఉన్నాయి. ఒక్కొక్కరిని బట్టలు చూడాలనుకుంటున్నా. అమ్మాయిలందరికీ అందమైన చీరలు ఉన్నాయి. సో బాగా రెడీ అయ్యి థియేటర్కి థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒకసారి తండి చండి లక్ 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 ఒక్కసారి ఫ్యాన్స్ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ డాన్స్ చేస్తే నేను చూస్తా. మేడం మా వాళ్ళ కోసం ఒక చిన్న డాన్స్ స్టెప్. మీరు చేయండి నేను చూస్తా. థ్యాంక్ యూ సూపర్ ఎనర్జీ. లవ్ యూ Marangal. థ్యాంక్ యూ. Wow, what a beautiful presentation. Charan Tej, thank you so much, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఈరోజు ఓపెన్ చేశారు. షాపింగ్ కూడా మనం హ్యాపీగా చేసేయచ్చు. అందరూ జాగ్రత్త అండి. యువర్ సేఫ్టీ ఇస్ అవర్ టాప్ మోస్ట్ ప్రియారిటీ. ఓకే JK Bouncers Warangal. JK Bouncers కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో గాయస్ వెళ్ళినాం. ఇనాగ్రేషన్ కింద శ్రీలీల గారు వచ్చారు. మేమైతే అక్కడ 10K వెళ్ళి ఉన్నాం. కానీ శ్రీలీల గారు మేడం వచ్చేసరికి 11:30 అయింది. 11:30 నుంచి 12 దాకా లోపల వెళ్ళి ఆఫర్స్ అవి చూశారు అండ్ ఇనాగ్రేషన్ చేసి 12కి బయటకు వచ్చి స్టేజ్ మీద అయితే మనతో ఒక 10 మినిట్సే ఉన్నారు. 12:10కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఫుల్ క్రౌడ్ ఉండే. నాకైతే ఏం బాధ చేస్తుందంటే అంత 2 ఇయర్స్లోనే ఆమె చాలా ఫిలిమ్స్ చేసింది. ఆమెతో ఒక ఫోటో దిగాలని ఉండే కానీ కాలే. నెక్స్ట్ టైం పక్కా దిగుదాం. అండ్ ఇంకొకటి లోపలికి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. డబ్బులు కూడా తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు మాకు ఎగ్జామ్ ఉంది. ఆఫ్టర్నూన్ అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ వల్ల అయితే మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. స్కూల్ బంక్ కొట్టే మరి ఇనాగ్రేషన్కి వెళ్ళినాం. సో ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ వీడియోకి అయితే నాకు 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఎవరెవరైతే శ్రీలీల మేడం ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను అక్కడికి వెళ్ళి ఒక 2 రీల్స్ చేసిన, యూట్యూబ్ బ్లాగ్ చేసిన. తొందరగా నా ఛానల్కి టెన్షన్లో ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. అక్కడ స్కూల్కి టైం ఎగ్జామ్ ఉందని తొందరగా మాట్లాడతాను. అండ్ తొందరగా నా యూట్యూబ్ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి ప్లీజ్. ఇలాంటి మంచి బ్లాగ్స్ మీ ముందుకు తేవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా. సో ఆ రీల్స్ చూడాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీ 2 రీల్స్ అయితే నేను చేసిన. ఎట్లయినా వెళ్ళి ఆ రీల్స్ చెక్అవుట్ చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు మెన్షన్ చేయండి. నేను మెన్షన్ బ్యాక్ చేస్తా. సో ఇక ఈరోజు వరకు అయితే ఇంతే. నిన్న ఒక వ్లాగ్ అప్లోడ్ చేసిన, ర్యాండమ్ వ్లాగ్ అని. సో ఇక ఏం లేదు, కలుద్దాం ఇంకో నెక్స్ట్ వ్లాగ్లో. అప్పటి వరకు బాయ్. అప్పుడు టీం మెంబర్ ఏమైతే శ్రీవల్లకని కొనడానికి పోయినాం.